V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ఛానళ్ల వార్తా ప్రసారాలు నిలిపివేతను నిరసిస్తూ డోన్ పట్టణంలో నిరసన. సిద్దిపేట పట్టణం ముస్తాబాద్ ఎక్స్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర విద్యా వాలంటరీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు ప్రతిష్టంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ. ఇక వార్తల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కేంద్రమైన పాపన్నపేటలోని విశ్వకర్మ జయంతి జరుపుకున్నారు. పాపన్నపేటలో వివిధ గ్రామాల నుంచి విశ్వకర్మ సోదరులు మండలంలో ర్యాలీగా వచ్చి బస్టాప్ వద్ద విశ్వకర్మ జయంతి జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్వకర్మ అధ్యక్షులు కుబేర్ చారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విశ్వకర్మ సంఘాలను గుర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎడ్ల కుబేర్ చారి, ఉపాధ్యక్షులు ఔసుల లక్ష్మణ్ చారి, కొమ్మరి శ్రీనివాస్ చారి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన విశ్వకర్మలు పాల్గొన్నారు. జై జై విశ్వకర్మ, 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 జై విశ్వకర్మ. ఇక్కడ లక్ష్మణ్ చేతులు కట్టే పట్టుకోండి. ఈరోజు పాపన్నపేట మండల విశ్వకర్మ జయంతి శుభకార్యంకి వచ్చిన సోదరులకు అందరికీ మరియు విశ్వకర్మలందరికీ, నా తోటి సోదరులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పాపన్నపేట మండలంలో ప్రతి సంవత్సరం ఇదే విధంగా సెప్టెంబర్ 17వ తారీఖున ఈ విశ్వకర్మ జయంతి ఖచ్చితంగా జరుపుకుంటాము. కాబట్టి అందరూ ఏం చేసి వచ్చినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మద్దుల బుగ్గారెడ్డి, అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ రెడ్డి, బీజేవై మండల అధ్యక్షుడు దూసా శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వంగా బాపురెడ్డి, ప్రధాన కార్యదర్శి పారిపల్లి సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలపై కూడా ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణలో అధికారం చేపట్టక ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎంఐఎం పార్టీకి తలొగ్గి నిర్వహించకపోవడం టీఆర్ఎస్ పార్టీ నాయకుల సిగ్గుచేటని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మేమే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ వాదులకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.
భారత్ మాతా కీ జై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ఛానళ్ల వార్తా ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ డోన్ పట్టణంలో శ్రీరామ థియేటర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా డీఎస్పీ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీని చేపట్టారు. జర్నలిస్టు సంఘం నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘం నాయకులందరూ తరలివచ్చి జర్నలిస్టు ఐక్యత వర్ధిల్లాలని, ప్రభుత్వం మొండి వైఖరి నిరసించాలని నినదించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూఐ జర్నలిస్టు సంఘాల నాయకులు, సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరులోని లోపాలను కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపిస్తున్నటువంటి ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ప్రసారాలు నిలిపివేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం అని, మీడియాకు సంకెళ్లు వేయడం సిగ్గుచేటుగాని, ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి మీడియా ప్రసారాలను ఆపడం ఇది చాలా దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 టీవీ ప్రసారాలను ప్రారంభించాలని డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, తహసీల్దార్ నరేంద్ర కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అప్రకటితంగా నిషేధాన్ని విధించింది. పత్రికా స్వేచ్ఛను హరింపజేసే విధంగా నిరంకుశ ధోరణిని అవలంబించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణిని నిరసిస్తూ ఈరోజు డోన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు ఐక్యతతో నిరసన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులు రంగనాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నూతనంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ని, అదేవిధంగా టీవీ5 ఛానల్ని నిషేధిస్తూ అప్రకటితంగా ఎలాంటి హాని లేకుండా వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఈరోజు ఆ 2 ఛానల్స్ పైన నిషేధించడం జరిగింది. ఆ ప్రసారాలను కూడా ఆపేయడం జరిగింది. దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పత్రికా స్వేచ్ఛని హరించివేయాలని చూసి ఈ భారత రాజ్యాంగంలో 4వ ఎస్టేట్ అయినటువంటి పత్రికా కలం పైన ఎవరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారు తమకు అనుకూలంగా రాసిన వాళ్ళు మాత్రమే ఉండాలి, వ్యతిరేకంగా రాస్తే మేము నిషేధిస్తామనేటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పరిస్థితి. ప్రజల సమస్యలను ఎత్తి చూపేటువంటి పత్రికల పైన, మీడియా పైన నూతనంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గాలిగోపురం వద్ద మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా కేక్ కట్ చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా మాట్లాడుతూ సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ, అసామాన్య శక్తిగా మారి ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ప్రథమంలో నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ అని, ఆ నరేంద్ర మోదీ హయాం దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశానికి స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. పేదరికాన్ని రూపుమాపేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్లుండి రోజు 19వ తారీఖున రక్తదాన శిబిరాన్ని, వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం కాళహస్తి పట్టణంలో. ఇవన్నీ ఎందుకంటే మరి ఈరోజు గత 6 సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఏ ఒక్కరోజు కూడా ఆయనకంటూ సెలవు తీసుకోకుండా
రేయింబవళ్ళు అహర్నిశలు ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశం చుట్టుపక్కల ఉన్న శత్రువుల్ని సర్వనాశనం చేసే విధంగా మన శత్రు దేశాలన్నీ కూడా ఒక్క నరేంద్ర మోడీ దెబ్బకి దిబేల్మరే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మనమంతా కూడా ఒక్క 370 ఆర్టికల్ 35 చూస్తే 72 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎంతోమంది ప్రధానులు వచ్చారు, ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి. ఏ ఒక్కరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారంటే అది చిన్న విషయం కాదు, ఆషామాషా విషయం కాదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పాపన్నపేట మండల కేంద్రంలో మరియు కొత్తపల్లి తదితర గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని వాగ్దానం చేసి దానిని విస్మరించడం జరిగిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా పలు పోరాటాలు కూడా చేయడం జరిగిందని తెలిపారు. కానీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించడం లేదు. కావున తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ మరియు మండల కేంద్రంలో గ్రామాన కూడా జాతీయ జెండా ఎగరవేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ప్రముఖ్ మల్లన్న, మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి, జిల్లా నాయకులు రాములు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది. సిద్దిపేట జిల్లా పట్టణంలో గల స్థానిక ముస్తాబాద్ ఎక్స్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర విద్యా వాలంటరీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ విద్యా వాలంటరీ అనే పేరును తొలగించి కాంట్రాక్ట్ ఉపాధ్యాయునిగా పరిగణించాలని మరియు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే టీఆర్టీలో విద్యా వాలంటీర్లకు వెయిటేజీ కల్పించాలని, ప్రమాద బీమా కూడా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బరిగ యాదగిరి, కోశాధికారి సురేష్, కార్యదర్శులు బాబు, రాజేష్, సురేష్, పాదుల్లా, మహిళా విద్యా వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు. ఇష్టం ఉంచు నిశ్శబ్దం ఇండియా జీతం ఇయ్యం అని మాట్లాడండి. అరగొకసారి చాలా సీరియస్ అయ్యి మీరు ఒక లెక్చరర్గా వచ్చినారు. మీరు మొత్తం విద్యను ప్రభుత్వం నిర్వహించాల్సింది పోయి ఎట్లా మూసేస్తారండి మీరు? నేను చాలా సీరియస్గా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తే ఆ సంవత్సరము 30,000 పోస్టులు రద్దయ్యి 2,500 స్కూళ్ళు రద్దయ్యి ఆగినాయి. మొన్న మధ్య కూడా మళ్ళీ స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఆల్రెడీ ఇది అందరికి తెలిసి ఉంటుంది. యూపీఎస్లో ఉన్న ఆ 2-3 పిల్లని పక్క హై స్కూల్కి షిఫ్ట్ చేసేసి టీచర్లను మాత్రం ఇంకా ఏమని లేదు, వీలైతే టీచర్లకు డిప్యుటేషన్ పెట్టుకోండి. జీవో లేకుండా కామ్గా పాఠశాల మూసేసి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం, బంగారు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. మన భవిష్యత్తు విద్యావారిని ఆ పోస్టులు పోతుంది. 2వ పోస్టుగా కొన్ని స్కూళ్ళలో విద్యార్థుల స్కూల్లో 2వ పోస్టు ప్రైవేట్ స్కూల్లో మన పోస్ట్ ఇచ్చింది. మనకు 2వ పోస్టులో టీచర్కు 2వ పోస్టు మేము బీమా చేసి టీచర్గా పరిగణించాలని రానున్న టీఆర్టీలో మా సర్వీసును దృష్టిలో ఉంచుకొని తగిన వెయిటేజ్ని కల్పించాలని సిద్దిపేట జిల్లా విద్యా వాలంటరీ సంఘం తరఫున మేము ఈరోజు మరియు రేపు అనగా 17, 18 తారీఖులలో నిరసన కార్యక్రమాలు చేపట్టుతున్నాము. హిందూ వాహిని మక్తల్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురుగా భారతమాత మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటోత్సవాల పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంతోపాటు జాతీయ పతావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాక్ కన్వీనర్ విజయకృష్ణ మాట్లాడుతూ 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణలో మాత్రం 1948 వరకు జాతీయ పతాకావిష్కరణ జరగనివ్వలేదని, హైదరాబాద్ను భారత్లో విలీనం చేయక తెలంగాణ ప్రజల యొక్క ధన మాన ప్రాణాలు దోచుకొని ఎన్నో దాష్టిక చర్యలకు రజాకార్లు, నిజాం ప్రభుత్వాలు ఒడిగట్టారని గుర్తు చేశారు. వాటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్లో విలీనం చేసిన ఘనత హోంమంత్రి పటేల్ గారికి దక్కుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న కేసీఆర్ అధికారంలోకి రాగానే
మాట మార్చి మజ్లిస్ మనోభావాలకు మడుగులొత్తేలా నడుచుకోవడం సరికాదని, ఇకనైనా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోతే రాబోయే రోజుల్లో ఇతర పార్టీలకు పట్టిన దుస్థితి తెలంగాణ పార్టీకి ప్రభుత్వానికి ఎదురుకావడం ఖాయమని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని బాగ్ కన్వీనర్ విజయకృష్ణ, మండల అధ్యక్షుడు అంజన్ ప్రసాద్, కార్యదర్శి కుర్మయ్య నరేష్, బిల్ల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. जय माता भारत माता जय माता भारत माता కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్తండా గ్రామంలో సర్పంచ్ లలిత భర్త లింబాద్రిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. లలిత మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం శ్మశాన వాటిక స్థలం కోసం అటవీ భూమిని పరిశీలించిన క్రమంలో గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు కలిసి వెనుక నుంచి దాడి చేశారని చెప్పారు. బాధితుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ్ముడు అనుకుంటేనే మాట్లాడుతున్నాను. ఇష్టం వచ్చిన బూతులు అంటే ఎలాంటి బూతులు మాట్లాడుతున్నాడంటే అది తమ్ముడు నీకేమైనా బాధ ఉంటే అది స్టాండర్కి వచ్చి అడుగు. పేద మనుషుల కూర్చోబెట్టి దేవుని వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరైనా పిఆర్ఓ మేడంకి అయినా మీ సెక్రటరీకి అయినా తీసుకొని వచ్చి పేద మనుషుల ముందు కూర్చొని మాట్లాడు. మేమేమైనా తప్పు చేసినాము, మాకు అంతలా బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ప్రొద్దు మాట్లాడుతున్నావు కదా, ఫోన్ పెట్టమంటే ఫోన్ కూడా పెట్టట్లేడన్న. నేను ఫోన్ కట్ చేసిన మళ్ళీ ఇష్టం వచ్చిన దాని బూతులు వినకుండా ఇష్టం వాడు బూతులు అంటే అసలు సార్ నువ్వు ఓళ్ళు తాండమే ఇవాళ జరిగింది. మా బావ చెప్తాను నేను ఈరోజు మేము తండా వాళ్ళం అందరం హోటల్ కాడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఆ జాగా చూసినాము. ఆ జాగా ఏమో ఫారెస్ట్ వాళ్ళది జాగా మన అలా భూమి ఇంతకుముందు వాళ్ళు కొట్టుకున్నారు. భూమి అది కొట్టుకుంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఈ భూమి మాకు మా మశానానికి కావాలంటే సరే మీరు ఉంచుకోవాలంటే ఇంక రోజు బీజీ ఇచ్చినాం. అయితే వాళ్ళు వచ్చి హోటల్ కాడ వచ్చి ఏమన్నారంటే నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పట్టణ బస్టాండ్ ముందు రాస్తా రోకో నిర్వహించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, తెలంగాణ బడ్జెట్లో 30% వరకు విద్యార్థులకు నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘాల నాయకులు అంజద్ షేక్ డిమాండ్ చేశారు. పట్టణంలో ర్యాలీగా వస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల గోడును పట్టించుకోకపోతే దశల వారీగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతి ఒక్క రోడ్ మీద ఏదో స్థితిలో కూర్చున్నారు. అక్కడ ఒక 5 నిమిషాలు సార్ మేము శాంతితో ఇస్తున్నాం సార్. మీరు మమ్మల్ని పోయినప్పుడు జాగ్రత్త అవ్వాలి. యాక్సిడెంట్ ఫిక్సెంట్ చేసుకోవద్దు. పథకాన్ని అమలు చేయాలి. విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించాలి. విద్యాశాఖ రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులని కేటాయించాలి.
జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తానటువంటి కేసీఆర్ ఇప్పటిదాకా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయలేదు. ఆ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని చెప్పేసి, సర్కారు బడులలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పేసి, ఆట స్థలం నిర్మించాలని చెప్పేసి ఇలా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. కేసీఆర్ గవర్నమెంట్ ఈ మధ్యనే ఒక కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ లో పూర్తి స్థాయిలో విద్యారంగ నిర్మల్ జిల్లా మోతోల్ మండలంలోని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని బైన్సా అడిషనల్ ఎస్పీ రాజేష్ బల్లా అన్నారు. 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా తండాలోని గ్రామాల్లో పర్యటించిన పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక బస్టాప్ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాల ఆవరణలో మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. పచ్చని వాతావరణంలో కాలుష్యాన్ని నివారించాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణం నెలకొల్పి అంగన్వాడీ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముతోల్ ఎస్ఐ అశోక్, క్రైమ్ ఎస్ఐ శ్రీకాంత్, సర్పంచ్ రవికిషన్ గౌడ్, గంగాధర్, శిరీష, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ అహజ్నాజ్, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఇక్కడ ముక్కలు తెచ్చుకుంటా నాటినాం, నీళ్ళు పోసినాం, ఎండాకాలం కూడా పట్టించాం. తెలుస్తుంది కష్టం. మానసికంగా రోడ్డు మీద వెళ్తున్నదాన్ని పిల్లలు అట్రాక్షన్ అయిపోతుంది. మొత్తం చూసేసి చిన్నపిల్లలు ఆటబొమ్మలు అవి చూసేసి మర్చిపోతారు. 2 సెంటర్లు ఉన్నాయి. మెడి సెంటర్ అక్కడ వేరు ఇటు వేరు. గర్భిణీ స్త్రీలు మళ్ళీ ఒకసారి కలెక్టర్ మేడం అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మొక్కలు. వాళ్ళు పెట్టించిన ఉండిపోతాయి సార్. తెలుగు మేర बोलने जाली लगा दे तो एमपीडीओ ऐसे करे जब एमपीडीओ साहब को क्या बोला कलेक्टर साहब को आज आप हम बोलते हैं आपको एमपीडीओ का पाँव से दबा रहे उसको सुनाना वो तो उन्होंने अच्छा खुद लो ये हटा दो ప్రణాళిక భాగంగా తరోడ గ్రామంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొక్కలు నాటడం జరిగింది. అట్లనే ఊళ్ళో ఉన్న ప్లాంటేషన్స్, అదర్ ప్రోగ్రామ్స్ కూడా సర్పంచ్ గారు, మేడం గారు వివరించడం జరిగింది. చాలా మంచి ఇనిషియేటివ్తో ముందుకెళ్తా ఉన్నారు. తరోడ గ్రామం కూడా ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ముందుంటా ఉంటుంది. ఎప్పుడు ఇనిషియేటివ్ తీసుకుని వేరే గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి ఇక్కడ బోధర్ మండలం సాలూర గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగం, ప్రభుత్వ హోమియో వైద్యశాల ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ కోసం ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం హోమియో వైద్యశాల సాలూర ఆధ్వర్యంలో బోధన్ మండలంలో ప్రతి గ్రామంలో డెంగ్యూ రాకుండా ఉచిత హోమియో మందుల పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీపీ అన్నారు. ఆమె మాట్లాడుతూ వర్షాకాలం కావడం వల్ల ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురికి కాలువలో గానీ ఇంటి ముందు రోడ్లపై చెత్త వేయరాదని కోరారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రణాళికలు చేపట్టి మురికి కాలువను పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు గుంతల్లో నీళ్లు లేకుండా ఉండడం, గుంతలు పూడ్చడం, చెట్లను నాటి పచ్చదనం పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ లో వండుతున్న వంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బయ్యన్ చంద్రకళ, ఎంపీటీసీ కండల సవిత, ప్రధాన ఉపాధ్యాయులు అభిషేకర్, ఆయుష్ విభాగం సిబ్బంది కె రమణకుమార్, ఆస్మా బేగం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అలంకరించిన పెద్దలకు అందరికీ, ప్రిన్సిపల్ సార్కు, సర్పంచ్ గారికి, ఎఫ్టీసీ గారికి, ఎల్సీ స్టాఫ్ వాళ్ళకు, టీచర్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అది పిల్లలకు కూడా శుభాకాంక్షలు. మరి డెంగ్యూ అంటే ఏంది, అందరికీ జ్వరాలు వస్తున్నాయి.
టైఫాయిడ్ కానీ మలేరియా కానీ డెంగీ కానీ అందరికీ వస్తున్నాయి జ్వరాలు. హాస్పిటల్లో మంది పడతలేరు అసలు. మరి మీరు ఇంటి దగ్గర శుభ్రత పెట్టుకుంటే అది బాగుంటుంది. మరి ఎక్కడైనా ఈగలు ఆలచ్చు అన్నం మీద కానీ మరి నీళ్ళల్లో కానీ దోమ కానీ అవన్నీ మనకు కుడితే మధ్యాహ్నం ఉంటుంది ఆ దోమ కుట్టేది. అది కుడితే మాత్రం డెంగీ వస్తుంది. మరి అందరు జాగ్రత్త ఉండాలని నా యొక్క మందు చేస్తూ జయతేలచ్చు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో అశోక్ నగర్ కాలనీలో విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఉపాధ్యక్షుడు మురళీచారి మాట్లాడుతూ జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరారు. జిల్లా మరియు పట్టణ ప్రజలకు మరియు కుల బాంధవులకు మరియు నా తోటి సంఘ సభ్యులందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. మేము ఇది రెండవ సంవత్సరం జరుపుతున్నాము. మాది చిన్నగా అశోక్ నగర్ నుండి కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో అశోక్ నగర్ ఇది రెండవ వార్షికోత్సవం విశ్వకర్మ జయంతి జరుపుతున్నాము. మేము ప్రతి సంవత్సరం అనాథలకు పండ్లు పలహారాలు మళ్ళా ఇంకా వివిధ రకాల సహాయం చేస్తున్నాం. మేమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి మా తోటి సభ్యులు మా మిత్రులు అందరూ సహాయాలు అందిస్తున్నారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా జరుపుకోవాలని మనవి చేసుకుంటున్నాం. మోదీ గారు ప్రకటించిన విధంగా సెప్టెంబర్ 17ను విశ్వకర్మ జయంతిగా విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని హాలిడే బంద్ ప్రకటించాలని స్వచ్ఛందంగా హాలిడే మోదీ గారు చెప్పిన విధంగా విశ్వకర్మ జయంతిని సెప్టెంబర్ 17ను ప్రభుత్వ పరంగా అందరూ కలిసికట్టుగా నిర్వహించాలని కోరుచున్నాం. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మ భగవాన్ కి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ కి. తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎయిర్ బెలూన్ ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుధాకర్ శర్మ, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. భయ్యా ఓ భయ్యా అరే ముంగళవు ఈరోజు బీజేపీ ఆఫీస్లో అది ఉల్టా అవుతుంది నీ పరేషాని మళ్ళీ నీకు. వార్త ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ5 ఛానళ్ల వార్తా ప్రసారాలు నిలిపివేతను నిరసిస్తూ డోన్ పట్టణంలో నిరసన. సిద్దిపేట పట్టణం ముస్తాబాద్ ఎక్స్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర విద్యా వాలంటరీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు ప్రతిష్టంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.